మన జీవితంలో ఎంత సంపాదించినా ఎంత ఎత్తెదిగినా మనకు గుర్తుండేది మన స్నేహితులతో బంధువులతో గడిపిన మధుర క్షణాలు. అలాంటి మధుర క్షణాలు జీవితాంతం సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హలో, హాయ్, నమస్తే. ప్రతి సంవత్సరం ట్రిప్కి వెళ్ళడం, కొంచెం రిలాక్స్ అవ్వడం మా బ్యాచ్కి అంతా అలవాటే. పోయినసారి అరకు ట్రిప్ వేసినట్టే ఈసారి కర్నూలు ట్రిప్ ఒకటి వేసాం. అది మీతో పంచుకుందామని ఈ వీడియో. ఎప్పట్లాగే గుడి దగ్గర టెంకాయ కొట్టుకొని ఇంకా టెంపోలో బయలుదేరడం మనకు అలవాటే. అలాగే ఈసారి టెంపో వచ్చేసింది. గుడి దగ్గర నైట్ బయలుదేరి ఉదయాన్నే శ్రీశైలం చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మిగతా ప్రాంతాలు కర్నూలులో ఉండే గుడులని తిరగాలని ప్లాన్ వేసాం. టెంపో అయితే స్టార్ట్ చేసాం. టెంపో అయితే బయలుదేరింది. 12 గంటలకి నైట్ బయలుదేరాం. సో మంచుకాలం వల్ల పొగ మంచి దట్టంగా ఉంది. కొంచెం చూసుకుంటూ ఆపుకుంటూ అలా ప్రయాణం సాగింది. మార్నింగ్ 6 కంతా కర్నూలులో రీచ్ అయిపోతాం. రీచ్ అయ్యేసి అక్కడ ముందు సాక్షి గణపతి స్వామిని దండం పెట్టుకొని తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. విఐపి ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఎర్లీ మార్నింగ్ 6:30కి సాక్షి గణపతి దేవాలయానికి రీచ్ అయ్యాం. ఇది శ్రీశైలంకి వెళ్ళే ముందర సాక్షి గణపతి దేవాలయం వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీశైలం స్టార్ట్ చేస్తాం. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల మంచుతో ఈ కొండల్లో ఆ అందాలు చాలా బాగా అనిపించాయి. రీచ్ అయ్యాక అన్నపూర్ణ సత్రంలో రూమ్ తీసుకొని మొత్తం 15 మంది కదా, అందరు ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి అక్కడి నుండి బయలుదేరి దర్శనంకి వెళ్తాం. విఐపి ప్రోటోకాల్ దర్శనం దొరికింది. స్పర్శ దర్శనం. రూమ్లో బ్యాగులన్నీ పెట్టేసి ఇలా బయటకు వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాం. అయ్యాక వెళ్ళి రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోతాం. అందరం బయటకు వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనం అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు?
శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలం డ్యామ్కి వచ్చాం. ఇటు చుట్టుపక్కల కొండలు, ఆ పొగమంచు, ఇదంతా లొకేషన్ చాలా బాగుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. మా వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ బోండాలు బజ్జీలు ఫేమస్ అంటే అక్కడ ఆగి బోండాలు బజ్జీ తినేసి అందరం ఇక్కడ నుంచి మహానందికి బయలుదేరదాం అనుకుంటున్నాం. నైట్ మహానందికి రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక అక్కడ హోటల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మహానందిలో ఫేమస్ అంటే కోనేరులో స్నానం చేసి అక్కడ నుండి దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. లోపలికి ఫోన్ అలవ్ లేదు కాబట్టి లోపలి వీడియోస్ ఏం తీయలేదు. దర్శనం అయితే బాగా జరిగింది, స్పర్శ దర్శనం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న హోటల్ ఉంటే ఇక్కడే అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి బయలుదేరి యాగంటికి వెళ్తాం. ఇక్కడ నుంచి దాదాపు 120 కిలోమీటర్లు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. మనం యాగంటికి రీచ్ అయిపోయాం. ఇది యాగంటి చాలా పెద్ద టెంపుల్. చుట్టూరు కొండల మధ్యలో టెంపుల్ ఉంది. చాలా విశాలంగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ మీరు చాలా సినిమాలు చూసుంటారు. ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో జోగేంద్ర అనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో ఈ టెంపుల్ చాలా తీశారు. ఆ సినిమాలో కూడా చాలా సీన్లు ఈ టెంపుల్లోనే ఉంటాయి.
ఈ టెంపుల్ ఈ కర్నూలులోని చాలా విశిష్టమైన టెంపుల్. ఇక్కడ నంది ఉంటుంది. ఈ నంది తన పరిమాణం పెంచుకుంటూ ఉంటుంది. చిన్న నందిగా మొదలై చాలా పెద్ద నందిగా తయారైంది. ఇది ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ యాగంటిలో అన్ని గుళ్ళు దర్శనాలు అయితే అయిపోయినాయి. చాలా బాగా అయింది. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం. ఇక్కడే అన్నదానం జరుగుతుంటే అక్కడ భోజనం చేసి ఇక్కడ నుండి ఈవినింగ్ లోపు అహోబిలం బయలుదేరేసి వెళ్ళిపోతాం. అహోబిలం చేరుకున్నాం. ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి 4:30 అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే కొండపైకి వెళ్ళాలంటే వెళ్ళొద్దు, చీకటి పడిపోద్ది మీరు వచ్చేలోపు, చాలా ప్రమాదం అని చెప్పారు. మేము కొంచెం ఎంత దూరం వెళ్ళగలుగుతాం అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేద్దామని స్టార్ట్ అవుతాం. గుడి అయితే చాలా బాగుంది. గుడి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కుతూ పైకి ఎంత దూరం వెళ్ళగలుగుతామో ఎన్ని చూడగలుగుతామో చూసేసి వచ్చేద్దాం అనుకున్నాం. మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి పైన. ఆ 7 గుళ్ళు ఎన్ని చూడగలుగుతామని చూసేసి తొందరగా వచ్చేద్దామని బయలుదేరాం. ఇక్కడ వెళ్ళే ముందు బ్రిడ్జిలు, వాటర్ ఫాల్స్ చిన్నవి చాలా బాగున్నాయి. ఇక్కడ కొండలు, చుట్టూ చెట్లు, వాటి మధ్యలో గుడి, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది.
మైన కళరి విద్యలోను, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఈ కొండలు, ఈ మెట్లు ఎక్కడం చాలా బాగుంది. చాలా మెట్లు ఉన్నాయి, చాలా పెద్ద కొండ. తిరుగుతూ ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, అసలు ఏం లేకుండా, ఫోన్ సిగ్నల్స్ లేవు, చాలా బాగుంది. అందరం చాలా ఎంజాయ్ చేసాం. పైకి వెళ్ళి పైనుంచి కింద టెంపుల్ని వ్యూ చూడడం, అది ఇంకా చాలా బాగుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.